జగిత్యాల మీడియా మిత్రులందరూ కూడా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా గత కొద్ది రోజుల నుంచి యూరియాకు సంబంధించిన ఇష్యూలో ఆందోళన పడే విధంగా కొన్ని మండలాల్లో కూడా కొంత రైతాంగం ఇబ్బంది పడుతున్న అంశంలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా మొదటిసారి జిల్లా కలెక్టర్ గారితో మంత్రిగా జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు, మండలానికి సంబంధించిన అగ్రికల్చర్ ఏఓస్, అసిస్టెంట్ ఏఓస్, అదేవిధంగా సొసైటీకి సంబంధించినటువంటి సిఇఓస్, ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీ నేరుగా రైతులకు ఇచ్చేటువంటి సొసైటీ సిఇఓలతో ఆ గ్రామాలకు ఏ రైతుకు ఎంత యూరియా ఇవ్వాలని చెప్పి ఆ సిఇఓలతో నేరుగా ఇరిగేషన్ అధికారులతో, అంటే మూడు శాఖలకు సంబంధించిన అధికారులతో, గ్రౌండ్ లెవెల్ అధికారులతో మంత్రిగా నేను, కలెక్టర్ గారు, ఈ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు వారితో మాట్లాడడం జరిగింది. అసలు మనకున్నటువంటి పరిస్థితి ఏంది, ఎందుకు రైతుకు ఆందోళన పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా సొసైటీలో మనం లైన్ కొద్ది నిలబడడం అనేది, ఫోటోలు రావడం అనేది ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి యథార్థమైన విషయాలు ఒక మంత్రిగా వారి నుంచి తెలుసుకోవడం జరిగింది. మరి మీ ద్వారా యావత్తు తెలంగాణ సమాజ రైతాంగానికి కానీ ముఖ్యంగా జగిత్యాల జిల్లా రైతులకు ఇక్కడ అధికారులు చెప్పినట్టు ఫీడ్బ్యాక్ మీ ద్వారా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రోజు వరకు 2000 పోయిన సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు మనకు వచ్చినటువంటి 23,300 మెట్రిక్ టన్నుల యూరియా పోయిన సంవత్సరము ఆగస్టు 11వ తారీఖున ఆ గ్రామాల ఆ రైతులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే ఇప్పుడు ఈ ఆగస్టు 11వ తారీఖు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఖరీదు 21,000 చిల్లర అంటే 21,000 అప్రాక్సిమేట్లీ 260 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లా కలెక్టర్ గారు సొసైటీల ద్వారా కానీ ప్రైవేట్ డీలర్ల ద్వారా కానీ రైతులకు అందజేయడం జరిగింది. ఇంకా 2,000 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్లో ఆల్రెడీ స్టాక్ కలెక్టర్ ఆధీనంలో ఆ సొసైటీస్లో ఆ గోడౌన్స్లో ఉన్నది. ఏ ఒక్క రైతు కూడా యూరియాకి సంబంధించిన ఇష్యూలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంత్రిగా నేను వారందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా. ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. నేను వారితో 3 సార్లు మాట్లాడాను. మొన్న ఢిల్లీలో తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ గారు కేంద్ర ఎరువులకు సంబంధించిన శాఖ మంత్రి కూడా లడ్డా గారిని కూడా కలవడం జరిగింది. దేశంలో ఏదైతే చైనాకు సంబంధించిన ముడి సరుకు సంబంధించిన ఇష్యూలో కూడా కొంత ఆలస్యం రావడం వల్ల ఆ ముడి సరుకు ఇండియాలో అంటే భారతదేశంలో చేరడం లేడం వల్ల కొంత డిలే అవుతుంది తప్ప సకాలంలో యూరియా ఇచ్చే విధంగా కేంద్రం నుంచి అన్ని విధాలు కూడా చేయిస్తా అన్న విషయాన్ని కూడా చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన జగిత్యాల జిల్లాకు యూరియా పరంగా సొసైటీలకు సంబంధించిన ఎన్ని సొసైటీస్ ఉన్నాయి, జగిత్యాలలో అన్ని సొసైటీలకు రాబోయే ఎన్ని రోజులకు ఎంతమంది రైతులకు యూరియా అవసరం ఉంది, ఎన్ని ఎకరాలకు అవసరం ఉన్నది, రైతు ఇబ్బంది పడకుండా 1 ఎకరానికి 3 బస్తాలు యూరియా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గా రైతుకి ఇస్తే 1 బస్తా ఇస్తున్నాం ఆ ఆధార్ కార్డు మీద, ఆ పాస్బుక్ మీద. ఇంకా 2 బస్తాలు ఇంకో 10 రోజులకు ఇంకొక బస్తా ఇంకో పచ్చకుండా ఇస్తాం. రైతుకి ఇబ్బంది కాకుండా అన్ని విధాలు కూడా అగ్రికల్చర్ అధికారులు కానీ సొసైటీ అధికారులు కానీ సమన్వయం చేసుకుని జిల్లా కలెక్టర్ గారి ద్వారా యూరియా పరంగా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని, మంత్రిగా వారికి అన్ని విధాలు కూడా మనవి చేసుకుంటూ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మొన్న రైతు కష్టపడి పంట పండిస్తే కూడా ఏ రైతుకి ఇబ్బంది కాకుండా వడ్ల కొనుగోలు చేయలేదు. ఆ అంశం అంతా మీడియా మిత్రుల సాక్ష్యం. గత 2014 నుంచి 18, 10 నుంచి 23 వరకు వడ్లు కష్టపడి 6 గంటలు కష్టపడి వడ్లు పంట పండిస్తే ఏ విధంగా మిల్లర్లు కటింగ్ల పేరు మీద ఇబ్బంది పారైంది, రైతులు ఏ విధంగా నెలల కొద్దీ వారాల కొద్దీ ఆ కళ్ళాల కాడ వడ్లు పోసుకొని ఎంత ఇబ్బందులు పడేవి మీరు కళ్ళ పడి చూసారు. గవర్నమెంట్ ఏదైతే ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా
తెలంగాణ ప్రజల యొక్క దయ ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి రైతులకు అన్ని విధాలు అండగా ఉన్నది. అండగా ఉన్న సందర్భంలో వడ్ల కొనుగోలు విషయంలో కానీ యూరియా విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని విధాలు ఆదుకుంటామనే విషయాన్ని కూడా రైతాంగానికి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మన ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా దేవుడు చల్లగా చూడక సకాలంలో వర్షాలు రాలేదు. రైతులు చాలామంది నాట్లు వేసుకున్నారు. మేము కానీ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకున్నాం. మీరు ఏదైతే ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు వదలాలి, నీళ్ళు వదిలి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద రైతాంగాన్ని మీరు ఆదుకోవాలి. ఈసారి ఇప్పటికల్లా వర్షాలు ఎక్కువ వర్షాలు పడేటటువంటి పరిస్థితి ఉంది. కానీ వర్షాలు పడలే, రైతులు ఆందోళన ఉన్నారు. మనం పంటలు వేసుకోకపోవడమా, నీళ్ళు వస్తాయా రావా, వర్షాలని ఆధారపడడం, మన వర్షాలు సకాలం రాలేదని ఆందోళన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మీరు అందరూ చూసినాం మొన్ననే ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా ఈ ఎస్ఆర్ఎస్కి సంబంధించిన నీళ్ళు వదిలే విషయంలో కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారికి, జిల్లా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇద్దరు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, నేను కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా కోరిన వెంటనే ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కోరిన వెంటనే మనకు జూన్ 1 కింద నీళ్ళు వదిలేదు. 44 పంటలు 49 టీఎంసీ వాటర్ శ్రీరామ్ సాగర్ స్టోరేజ్ ఉన్నాయి. ఆ స్టోరేజ్లో ఎంతైతే ప్రజలకు రిక్వైర్మెంట్ ఉంటుందో రైతాంగానికి లేకుంటుంది. ఆయకట్టుకున్న జూన్ 1 కింద 7వ తారీఖు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి, జిల్లా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అడిగిన వెంటనే రైతాంగానికి నాట్లు వేసుకుంటారు, రైతులు ఇబ్బంది పడద్దని చెప్పి వీళ్ళు రేపు 14 నుంచి మళ్ళా 7వ తారీఖు నుంచి 14వ తారీఖు జూన్ 1, 14వ తారీఖు నుంచి మళ్ళీ 7 రోజులు 21 జూన్. ఆ విధంగా నీళ్ళు వదిలే విధంగా ఒక ప్రణాళిక పద్ధతి ద్వారా రాష్ట్ర రైతాంగానికి శ్రీరామ్ సాగర్ కింద ఆయకట్టున్న రైతులు ఆదుకునే విధంగా అప్పుడు ఈ యొక్క వాటరు నిజామాబాద్ జిల్లాకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, దాని కింద నుండి ఆయకట్టు శ్రీరామ్ సాగర్ నీళ్ళు పోయే విధంగా ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశంతో ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని ఈ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ యొక్క ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకోబట్టప్పుడు ప్రజలకు అండగా ఉండే విధంగా ఈరోజు అన్ని విధాల మేము రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటామని మరి చేసుకుంటాం. ఎందుకంటే కొంతమంది నాయకులు ఏం మాట్లాడుతున్నారు, గత 10 సంవత్సరాలు రాజ్యం ముందు కన్నెబెల్లి కడవే ధర్నాలు చేస్తాం, ఇక్కడ నుంచి ఇట్లా లిఫ్ట్ పెట్టి ఇట్లా పెట్టి లిఫ్ట్ పట్టుకొని నీళ్ళు పట్టుకుపోయి అలా పోస్తే అలాగే ఇట్లా పోతాయి అని చెప్పాడు. నేనేమంటున్నామంటే, మీరు ఏదైతే 2014 నుంచి 18, 23 వరకు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఎన్ని గట్టిలు మీరు ఇంకా ప్రాజెక్టులు కాళేశ్వరం కట్టినారు. కాళేశ్వరం ఊరిపోయినప్పుడు ఎవరున్నారు? మీరేగా రాజ్యమైంది, మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే రాజులు, మీరే పరిపాలించారు. మరి కూలగొట్టినోడు ఎవరు ఎట్లా ఎందుకు కూలిపోయిందనే విషయం లోపల అప్పుడు సంవత్సర కాలం మీరు అధికారంలో ఉన్నారు, ఎందుకు కూలిపోయిన విషయం మాట్లాడకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ నాయకులు పోయి కూలగొట్టినారు ఒక నాయకుడు అంటాడు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకేమో చేసిన ఒక నాయకుడు అంటాడు. ఇంకా ఆ మాట్లాడే నాయకులు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, మిడ్మానర్ ప్రాజెక్టు కానీ, దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టు ఏదైనా గీత పడ్డదా అని చెప్పి అంటున్నారు. ఒక గీత చూపెట్టమని చెప్పి మాట్లాడడానికి ఏది పడుతుంది, నోరు ఉన్నది కదా, తెలంగాణ ఆశ ఉన్నది కదా, తెలంగాణ భాష ఉన్నది కదా, మేము ఇంటి వాళ్ళను డైవర్ట్ చేసే విధంగా గొప్పగా మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడుతున్నాం. మేము మన ఏదైతే ఘోష్ గారు ఇచ్చినటువంటి టీవీ ఘోష్ గారు ఇచ్చినటువంటి ఏదైతే కూలేశ్వరం అయిన తర్వాత అందులో చేసిన తప్పులు, అందులో చేసిన పాపాలు ముంగడ పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు, గోదావరి పరివార ప్రాంతానికి నాయకులు పోయి అక్కడ కన్నెపెరిగడ ధర్నా చేసి నాకు ఒకటే చెప్పదలుచుకుంది, భారతదేశంలో ఏ రాష్ట్రంలో
ఏ ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ ప్రభుత్వం మీద ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఒక జ్యుడిషియల్ ద్వారా ఒక ఇన్ని తప్పులు చేసినామని చెప్పి ఛార్జెస్ చేసి ఆ ఛార్జెస్ను ప్రజల ముందు పవర్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యం చేసిన తర్వాత దానికి ఒక పారదర్శకంగా ఉండాలని చెప్పి మేము అసెంబ్లీ యొక్క చర్చకు పెడతాను. చర్చలు వచ్చి మాట్లాడదాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారా, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతారా, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారో మాట్లాడమని దాని ఉద్దేశం. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇలా రైతుల పక్షాన ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకుని ఎమ్మెల్యే మా యూరియాకు సంబంధించిన జగిత్యాల జిల్లా కానీ తెలంగాణ ప్రజలు రైతాంగం ఆందోళన పడద్దని చెప్పి నేరుగా గ్రౌండ్కి సంబంధించిన అధికారులతో నేరుగా కూర్చొని మాట్లాడి ఎప్పుడన్నా 10 సంవత్సరాలు ఏదైనా చేసిందా మీరు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన ఎవరన్నా చెప్పానండి. ఎవరన్నా చేసిన పెద్ద మనిషి ఉంటే పలానా డేట్న పలానా రోజు ఇక వడ్ల కొనుగోలు కోసం రైతులను మిల్లర్లు దోసుకుంటుంటే కూర్చుని పెట్టి నేను మాట్లాడి మిల్లర్లు దోసుకోకుండా కటింగ్ లేకుండా కొనుగోలు చేయించిన. ఇవాళ మేము ఇక ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఓ బాధ్యతగా మేము ఈ యొక్క రైతాంగానికి అండగా యూరియా విషయంలో కానీ గతంలో వడ్ల కొనుగోలు విషయంలో కానీ రేపు రాబోయే నీళ్లకు ఏదైతున్నాయో దేవుడు చల్లగా చూడకపోతే సకాలం వర్షాలు కాకపోతే ఎస్ఆర్ఎస్ నీళ్లు విడుదల చేయించే విషయంలో కానీ ప్రత్యేక చొరవ తీసుకొని రైతాంగాన్ని అండగా ఉండే విధంగా ఇవాళ మా యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పోతే కన్నెపేరు కూడా ఉద్ధారణ చేస్తారు, మైక్రమ్ కూడా వచ్చి ఏది పడితే అదే మాట్లాడతారు. మరి ఏదేమైనా కూడా రైతాంగానికి ఈ జిల్లా మంత్రిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యులుగా మనం చూస్తున్నాం. సాధ్యమైనంత వరకు యూరియా పరంగా ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటాం. రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. రైతు రాజ్యం ఇది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులు అండగా ఉంటాం అనే విషయం మీ ద్వారా మరొకసారి మనవి చేసుకుంటాం. నమస్కారం. మాజీ మంత్రి గారు మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదో కాళేశ్వరం సంబంధించిన ఇష్యూలో ఏదో మాట్లాడని చెప్పి సోషల్ మీడియాలో ఫేక్గా స్క్రోల్ చేస్తున్నారండి. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాల ప్రజా జీవితంలో కూడా సుమారు 40 సంవత్సరాల పైచిలుకు ప్రజలతో ఎన్నుకోబడి ప్రజల కష్టాల్లో ముందుండి ఇరిగేషన్ పరంగా రైతుల పరంగా స్వయంగా రైతుగా పనిచేసేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నాడు అంటే మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు. మరి ఇలా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏదైతే ఆ తప్పుడు సమాచారాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తుంది.